సాధారణంగా మనకు క్రిములు బ్యాక్టీరియాలు అంటే వెంటనే టాయిలెట్స్ గుర్తొస్తాయి. కానీ మీ కార్లో టాయిలెట్ కంటే బ్యాక్టీరియా ఎక్కువగా ఉండే ప్రదేశం ఉందని చెబితే నమ్మగలరా? ఇది ఆశ్చర్యంగా ఉన్న నిజం. మీ కారు ఎంత మెరిసిపోతున్నా దాచిన మురికి మనకు తెలియదు. మనం ప్రతిరోజు తాకే కొన్ని భాగాలు చాలా ప్రమాదకరమైనవి. కారులో మీరు డ్రైవ్ చేసే ప్రతిసారి స్టీరింగ్ వీల్ను తాకుతారు. ఇది సాధారణ విషయమే, కానీ ఇది బ్యాక్టీరియాలకు కేంద్రం అవుతుందని చాలా మందికి తెలియదు. ఇది టాయిలెట్ సీటు కంటే ఎక్కువ మురికిగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మీరు కారు వాడే ప్రతిసారి స్టీరింగ్ను తాకుతారు, కానీ అది ఎంత శుభ్రంగా ఉందో గుర్తించరు. ఫోన్, డోర్ హ్యాండిల్స్, ఫుడ్ ప్యాకెట్స్ మొదలైనవి తాకిన చేతులతోనే మనం స్టీరింగ్ను తాకుతాం. ఇలా చేయడం వల్ల ఆ క్రిములు త్వరగా స్టీరింగ్ మీదకు వెళ్తాయి. అలాగే కారులో తుమ్మినా దగ్గినా స్టీరింగ్కి సూక్ష్మ క్రిములు అంటుకుంటాయి. ఇది రోజు రోజుకు ఎక్కువగా పేరుకుపోతూ ఉంటుంది. మనం దీన్ని చూడలేం, కానీ అవి అక్కడే పెరుగుతూ పోతాయి. కారు ఖరీదైనదా లేక చౌకదా అనే తేడా లేకుండా ప్రతి కారులో ఈ సమస్య ఉంటుంది. క్రిములు కారును కాదు, మన అలవాట్లను చూస్తాయి. మనం శుభ్రంగా చూసుకోకపోతే ఏ వాహనమైనా మురికిగా మారిపోతుంది. విలాసవంతమైన కార్లు కూడా మురికికి లోనవుతాయి. అందుకే కారుపై కాకుండా మన అలవాట్లపై దృష్టి పెట్టాలి. అయితే ఈ సమస్యకు పరిష్కారం చాలా సులభం. వారం రోజులకోసారి యాంటీ బ్యాక్టీరియల్ వైప్ లేదా ఇంటీరియర్ క్లీనర్ తీసుకొని స్టీరింగ్ వీల్స్ను శుభ్రం చేసుకోవాలి. ఇది కేవలం 2 నిమిషాల పని, కానీ దీనివల్ల మీరు అనేక రకాల క్రిముల నుంచి దూరంగా ఉంటారు. ప్రతిరోజు కారు నడిపేవారు తప్పనిసరిగా ఈ అలవాటు పాటించాలి. చాలామంది ఈ చిన్న పనిని అస్సలు పట్టించుకోరు. కొన్ని అధ్యయనాల ప్రకారం 32% మంది డ్రైవర్లు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే కారు శుభ్రం చేస్తారట. అలాగే 12% మంది అసలు శుభ్రం చేయరు. ఇది కేవలం కనబడే సౌందర్యానికి సంబంధించింది కాదు, ఇది ఆరోగ్యానికి సంబంధించిన సమస్య. కారులో ఉండే బ్యాక్టీరియా మీకు జలుబు, ఫ్లూ వంటి సమస్యల్ని కలిగించవచ్చు. టాయిలెట్ వాడిన తర్వాత ఎలా చేతులు కడుక్కుంటామో అలాగే స్టీరింగ్ వీల్ను శుభ్రంగా ఉంచడము అవసరం. ఇది మన ఆరోగ్యాన్ని కాపాడే చిన్న పని. ప్రతి వారం కొన్ని నిమిషాలు కేటాయించడం వల్ల ముప్పు తగ్గుతుంది. దీన్ని నిర్లక్ష్యం చేయకండి.